ఉత్తర తెలంగాణ వరప్రదాయిని దేవాదుల ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే దేవాదుల ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల ప్రస్తుత పరిస్థితి మరియు పెండింగ్ పనులను వేగవంతం చేసి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయడం, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మరియు ఇంజనీర్లు దేవాదుల ప్రాజెక్టు ఉమ్మడి వరంగల్, నల్గొండ మరియు కరీంనగర్ జిల్లాల రైతులకు ఎంతో కీలకం. అయితే కొన్ని సాంకేతిక కారణాలు, నిధుల కొరతల వల్ల పనులు నత్తనడకం సాగుతున్నాయి. దీనిపై సీరియస్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎక్కడెక్కడ పనులు ఆగిపోయాయి, భూసేకరణ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీయనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు నీరు అందించడమే కాకుండా చెరువులు నింపే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, డెడ్లైన్ లోపు పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించే అవకాశం ఉంది. ఈ సమీక్ష తర్వాత నిధుల విడుదలపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. 3వ దశ పనులు, ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయడం, బడ్జెట్ పరంగా పనులకు అవసరమైన నిధులపై చర్చ, ప్రాజెక్టులు పూర్తయితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్ముతున్న ప్రభుత్వం దేవాదుల విషయంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. నేటి సమీక్ష తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.